2024 డిసెంబర్ 21న వచ్చే అయానాంతాన్ని శీతాకాలపు అయానాంతం అని అంటారు. మన భూమి సూర్యుని చుట్టూ తిరిగే ప్రాసెస్ లో డిసెంబర్ 21న ఈ పొజిషన్ లోకి వస్తుంది. ఈ టైంలో భూమికి సూర్యునికి మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు భూమి తన యాక్సిస్ నుండి వంగి తిరగడం వల్ల ఉత్తర ధ్రువం కూడా సన్ కి చాలా దూరంగా ఉంటుంది. దీని ప్రభావంతో భూమిపై డే టైం తక్కువగా ఉండి నైట్ టైం ఎక్కువగా ఉంటుంది. పగలు 8 గంటలు, రాత్రి 16 గంటల పాటు ఉంటుంది. ఈ టైంలో నార్త్ పోల్ వద్ద సెప్టెంబర్ నుండి మార్చి నెల వరకు సుమారుగా 6 నెలల పాటు సూర్యుడు ఉదయించడు. దీని అర్థం ఉత్తర ధ్రువంపై సన్లైట్ పడక 6 నెలలు చీకట్లో ఉండిపోతుంది. దానివల్ల నార్థన్ లైట్స్ అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దాంతో ఈ అరోరాస్ ని స్టడీ చేయడానికి సైంటిస్టులు ఈ టైంలోనే అక్కడికి వెళ్తుంటారు. ఇది చలికాలంలో జరుగుతుంది కాబట్టి దీన్ని శీతాకాలపు అయానాంతం అని అంటారు. దీన్నే ఇంగ్లీష్ లో అయితే వింటర్ సోల్స్టిస్ అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 మరియు 22న జరుగుతుంది. సేమ్ డేట్ కే ఎందుకు రావడం లేదని మీకు డౌట్ రావచ్చు. అది సేమ్ డేట్ కే వస్తుంది. మనం వాడే గ్రిగోరియన్ క్యాలెండర్ లో ఎర్రర్స్ ఉండడం వల్ల అది ఖచ్చితంగా